రూరల్ మండలంలోని కొలకలూరు, అంగలకుదురు, క్వారీలోని పలు ప్రదేశాల్లో గత 2 రోజులుగా సినిమా షూటింగ్ సందడి కనిపిస్తోంది. నూతన నటీనటులతో వివిధ సన్నివేశాలను సినీ దర్శకుడు దిలీప్ రాజా చిత్రీకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిలిం పోటీల్లో బహుమతులు దక్కించుకున్న నటీనటులతో సినీ దర్శకుడు ప్రయోగం చేస్తున్నారు. విశాఖపట్నంకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి రిత్విక్ రెడ్డి, పాలకొల్లుకు చెందిన సాయి ప్రకర్ష్ జంగారెడ్డిగూడెం, సుజితలపై సినిమా సన్నివేశాలను చిత్రీకరణ చేస్తున్నారు. మండల పరిధిలోని కొలకలూరు, అంగలకుదురు గ్రామాలు, నారా కోడూరు రోడ్లోని వడ్లమూడి దగ్గర క్వారీలను 2 రోజులుగా వివిధ సన్నివేశాలను సినీ దర్శకుడు దిలీప్ రాజా తీశారు. యూనివర్సిటీ నేపథ్యంలో జరుగుతున్న చరిత్రకి సంబంధించిన ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించినట్లు మీడియాకు వెల్లడించారు. షార్ట్ ఫిలిం ఫెస్టివల్ పోటీల్లోని విజేతలైన రిత్విక్ రెడ్డి, సాయి మాంటేజస్ ఎక్స్ప్రెషన్స్ ఓరియంటేషన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపారు. అర్హత గల యువతను సినీ నటులుగా తయారయ్యేందుకు తగిన శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. కృత్రిమ వర్షం, గ్రీన్ మ్యాట్, స్మోక్ ఎఫెక్ట్లో నూతన నటీనటులు ఏ విధంగా నటించాలో సూచించి చిత్రీకరించామని దిలీప్ రాజా చెప్పారు. శుక్రవారం నుంచి సూర్యలంక బీచ్లో షూటింగ్ చేస్తున్నట్లు వివరించారు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మైనేని హరిశ్రీనివాస, మేకప్ చెన్నకేశవరెడ్డి, కాస్ట్యూమ్ పార్వతి, ఎడిటింగ్ కుమార్ నాయక్, కోఆర్డినేటర్ కొలకలూరు భాస్కర్, సహాయ దర్శకుడు నరేష్ దోనే, యూనిట్ సభ్యులు సురేష్ నాయక్, భాస్కర్, ఉదయ్, మైదుకూరు పాల్గొన్నారు. నూతన నటీనటులతో చేస్తున్న ప్రయోగం ఇది. ఎందుకంటే చాలామందికి సినిమాల్లో కనిపించాలి, సినిమాల్లో నటించాలి అని ఆశ ఉంటుంది, ఆలోచన ఉంటుంది. అయితే ఆలోచనలో వాళ్ళు రాంగ్ ట్రాక్లోకి వెళ్తారు, కొన్ని చోట్ల మోసగించబడతారు కూడా. అయితే ఇలాంటి పరిస్థితులకు వాళ్ళు గురి కాకుండా మేము మా ఏపీ తరపున ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించటం, పోటీలు నిర్వహించటం, అందులో 2000 మంది పాల్గొనటం, 2000 మందిలో కొందరు ఆర్టిస్టుల్ని, కుర్రవాళ్ళని సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. ఈ నేపథ్యంలో వీళ్ళకి సినిమా పట్ల అవగాహన, ఆలోచన కావాలని, అసలు సినిమా కెమెరాలు ఎలా ఉంటాయి, డైలాగులు ఎలా చెప్పాలి, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి అన్న ఆలోచనతో ఒక ప్రయోగం చేస్తున్నాం. ఈ ప్రయోగంలో భాగమే దాదాపు 2 రోజుల నుంచి తెనాలి రూరల్ మండలంలో ఉన్న కొలకలూరు, అంగలకుదురు, సంగంజార్లమూడి క్వారీలో నిర్విఘ్నంగా షూటింగ్ జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఈ షూటింగ్లో విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన రిత్విక్ రెడ్డి అనే కుర్రాడిని తీసుకోవటం జరిగింది. అలాగే జంగారెడ్డిగూడెనికి చెందిన సుజిత అనే అమ్మాయి, తర్వాత పాలకొల్లు నుంచి సాయి ప్రకర్ష, వీళ్ళ ముగ్గురు మీద గత 2 రోజులుగా చాలా కీలక సన్నివేశాలు కూడా తీయటం జరిగింది. సినిమా అంటే ఇదిగో ఎలా ఉంటుంది, ఎలా తీస్తారు, ఎలా కెమెరాలు ఉంటాయి, ఎలా లైట్లు ఉంటాయి, ఎలా ట్రాక్ ఉంటుంది, ట్రాలీ ఉంటుంది అన్న ఆలోచన విధానం వాళ్ళు కూడా కొంతమేరకు తెలుసుకోగలిగారు. దీని ఇన్స్పిరేషన్తో ఇప్పుడు ఈ ప్రస్తుతం తీస్తున్న ఇది అయిపోయినాక వాళ్ళకి మరికొన్ని అవకాశాలు వస్తాయి, అవి రిలీజ్ అయినాక. ఆ తర్వాత మేము కూడా ఒకటి ఆలోచిస్తున్నాం, ఏంటంటే వీళ్ళు అవగాహన లేకుండా డైరెక్ట్గా సినిమా తెర ముందుకు వచ్చేసరికి, సినిమా కెమెరా ముందుకు వచ్చేసరికి కొంత బిడియంగా ఉంటారు, కొంత భయపడతారు. ఆ భయాన్ని తొలగించే విధానంలో భాగంగానే కొంత శిక్షణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న మేము కొన్ని రెయిన్ షాట్స్, కొన్ని గ్రీన్ మ్యాట్ షాట్స్, అలాగే కొంత స్మోక్ ఎఫెక్ట్ షాట్లు కూడా తీయడం జరిగింది. ఈ పొగల్లో ఎలా వస్తారు, వర్షంలో ఎలా తీస్తారు, ఇవన్నీ కూడా కొన్ని సన్నివేశాలు తీయటం జరిగింది. సో వీళ్ళని గవర్నమెంట్ సత్కరించడం కూడా చాలా గొప్పతనం, చాలా మేము ఆనందపడ్డాం, సంతృప్తిపడ్డాం. అందుకు మా ఏపీ తరఫున రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మంత్రి గారు కూడా ప్రకటించారు. నేను కోరాను, ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డుల్ని ఇచ్చే ఆలోచనకి శ్రీకారం చుట్టమంటే ఆయన వెంటనే స్పందించి నంది అవార్డులకి ఒక ప్రకటన చేస్తూ ఉన్నారు. అలాగే ఏప్రిల్ నుంచి ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధికి తగిన కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటామని ప్రకటించడం జరిగింది. అది మీడియాలో కూడా రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఒక శుభ పరిణామం.
రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సినిమాలు తీయటానికి తగిన స్టెప్పులు వేయటానికి అంగీకరించింది. అందులో భాగంగానే ఈ రోజున వీళ్ళతో ఈ నూతన నటీనటులతో నేను ప్రయోగం చేస్తున్నాను. ఇది వాళ్ళ జీవితానికి ప్రయోగం, నాకు ప్రయోగం. ప్రజలు ఆశీర్వదించాలి, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.